నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ఏంటి సార్ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి రాశి ఫలాలు చెప్తున్నారా? దీని గురించి చెప్పండి సార్. సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నువ్వు మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించి నాతో విషయ పరిజ్ఞానాన్ని చేయించి జనాలకు చెప్పిస్తూ ఉంటాం. మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ మీరు చెప్పాలి. తెలిసిందే, అంటే మన వాళ్ళందరూ చెప్పిందే, ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది. నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం, విశ్లేషణ నేను కొన్ని చూసే, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో రవి శనులు కలుస్తున్నారు కలయిక. అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక సైంటిఫిక్ రాశి. ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది. అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది. దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నేనైతే నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందున సూర్యుడు గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా. మీరు సూర్యోపాసనలో ఉన్నారు. రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టుగానే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ. ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం. ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి 2 రాశులే, రవి శని కలయిక. వీళ్ళిద్దరూ అంటే తత్వాలు. ఒకళ్ళు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం. ఈ రెండిట్ల కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం. ఒకటి కోల్డ్ ప్లానెట్, ఒకటి టూ హాట్, విపరీతమైనటువంటి వేడి. అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు, కానీ ఈ కలయిక వల్ల అంత మంచిగా జరుగుతుంది. ఇది ఇక్కడ శతభిష నక్షత్రంలో జరుగుతుంది. శతభిష నక్షత్రం అంటేనే అంటే అశ్వాలు. శతభిష నక్షత్రానికి మనం జంతువు తీసుకుంటే గుర్రం వస్తుంది. అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం, ఇక్కడ శతభిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం. అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా. రవికి అశ్విని కుమారులు ఏమవుతారు? పిల్లలు, ఆయన పిల్లలు. శనికి ఏమవుతారు? సోదరులు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే శతభిష నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి, కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు. బుధుడు కూడా ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో 15 డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిట్ జరుగుతుంది. దీని ప్రభావం మన మీద ఉండబోతుంది. అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటీ. అంటే ఇక్కడ మనం 12 రాసులు తీసుకున్నాం, నక్షత్రాలు తీసుకున్నాం. ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో, అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుధుడు దేనికి కారకుడు? బుద్ధి కారకుడు. మనకి కన్యా రాశి, మిథున రాశి. మిథునం మనం గోరుచిక్కులు చెప్తాం, ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ కన్యా రాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి? రవికి శనికి. అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు, ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే శాస్త్రం ఎందుకు బద్ధ శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత
ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ 30 రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ప్రతి 30 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలా ఎలా? ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనులు కలుస్తారనా ఎలాగా? ఇప్పుడు శనేశ్వర్ల వారు ప్రతి దాంట్లోనూ నడక 2.5 ఏళ్ళు ఉంటుంది. ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది? 30 ఏళ్ళు పడుతుంది. అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు. కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి 30 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. పెద్ద రెవల్యూషన్ థింగ్ ఇది డెఫినెట్ గా. అంటే రేర్ కాంబినేషన్. అద్భుతం సార్. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవిశనులు కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం. ఇప్పుడు సైంటిఫిక్ గా, అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం, సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు, ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు, లాభాల మీద కావచ్చు, అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని, రవి, అలాగే రాబోతున్నటువంటి బుధుడు. వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి? రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం. అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం, ప్రేమ, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీని మీద ప్రభావం ఉంటుంది. అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం. అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. బుధుడు బుద్ధికారకుడు. ఇక్కడ 6 కన్య రోగస్థానం. అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం. 10th, 11th, 3rd, 5th, 6th ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒకంత తేడాగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం, మిథున రాశి మిథున లగ్నం, కన్యారాశి కన్యా లగ్నం, మకర రాశి మకర లగ్నం, కుంభరాశి కుంభలగ్నం. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది. వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాశులకి కూడా చెప్పుకుందాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి. ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి. వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పారు. ఇక్కడ మనం హీలింగ్ అన్నాం. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ 100 గుర్రాల శక్తి. అంత హీలింగ్ ఏదో జరగబోతుంది. మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎవరు భయపడక్కర్లేదు. కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు, రాశుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉండాలి. ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది. ఇక్కడ రవిశనుల కలయిక ఒకటే జరుగుతుంది. అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ 3 గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు, అంటే అతి దగ్గరగా వస్తున్నారు. ఉంటాయి, కలయిక ఉంటుంది కానీ దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇది పెక్యులర్ కాంబినేషన్. రైట్. ఇంకాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది. ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? కర్కాటక రాశి మనం ప్రధానంగా ఇది చంద్రుడు ప్రధానం, మనస్కారకుడు. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు చాలా సహజంగానే సున్నితత్వంగా కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నిత మనస్కులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు జరగబోయేది 1, 2, 3 తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానం విక్రమస్థానం, సోదర స్థానం. అంటే బంధువర్గాల్లో మీరు మాట్లాడే మాటలు, ఇక్కడ బుధుడు కదా, బుధుడు కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు జరగవచ్చు, అలా అపార్థాలు చేసుకోవచ్చు. అందుకని ఏదైనా ఈ నెల రోజులు కూడా చెప్పకుండా ఉండటమే మంచిది. చెప్పాల్సి వస్తే చాలా జాగ్రత్తగా, తక్కువగా చెప్పడం, చాలా మితంగా మాట్లాడాలి. అంతే. ఎంత తక్కువ మాట్లాడితే అంతమంది. ధ్యాస అంతా కూడా మనం భగవదారాధన మీద, భగవత్ చింతన మీద పెట్టుకోవడం, మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోవడం. ఏదైనా చెప్పాల్సి వచ్చింది చాలా సున్నితంగా ఈ విషయాన్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే 3, 7, 8, 7th అనేది కళత్ర స్థానం, పార్ట్నర్షిప్స్, జాయింట్ వ్యవహారాలు కాబట్టి భాగస్వామితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాపార భాగస్వామి అయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామి అయితే ఇక్కడ సహజంగానే ఇది 10th కర్మస్థానం కాబట్టి, అంటే మన పార్ట్నర్ తోటి చేసేటువంటి కర్మల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అష్టమం మళ్ళీ ఆయుష్టానికి కూడా అధిపతి శని కాబట్టి ప్రయాణాల విషయంలోనూ మనం చేసేటువంటి తీసుకున్నటువంటి ఆహారాలలో ఏదైనా ఇబ్బంది, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే
అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 3, 7, 8 యాక్టివ్ అవుతున్నాయి అంటే ఆ విషయాల్లో పర్టికులర్ గా మనం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది శ్రేయోదశం. ఇక్కడ మనం కర్కాటక లగ్నం రాశిగా తీసుకున్నాం. ఇక్కడ దీనికి అధిపతి మనకి వాయుమండలం, మన శరీరంలో వాయువులు కాబట్టి బ్లోటింగ్ సమస్య అంటే కడుపుబ్బరాలు, గ్యాసెస్ మనల్ని ఇబ్బంది పెట్టే సమస్య, ఇన్సోమేనియా నిద్రలేమి ఇవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఇది లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే, అందుకని ఇక్కడ మనం తీసుకునేది ముఖ్యంగా గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ పెయిన్, ఈ సమస్యలు, ట్రాన్సిలైటిస్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొట్లకాయ, దొండకాయ, నిమ్మకాయ ఈ కాంబినేషన్లో జ్యూస్ తీసుకోవడం వల్ల థ్రోట్ పెయిన్, థ్రోట్ స్వెల్లింగ్, థ్రోట్కి సంబంధించిన ఎఫెక్ట్లు అన్నీ తగ్గిపోతాయి. అలాగే సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు, బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే పొట్లకాయ తీసుకున్నామో వాళ్ళకి దాంట్లో ఆ మానసికమైనటువంటి వేదన, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మనం హీలింగ్ అన్నాం కదా, దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు ఏమన్నా ఉండుంటే వీటికి కూడా పరిష్కారం లభించేస్తుంది. ఈ వెజిటబుల్ థెరపీ వెజిటబుల్ హెల్ప్ తీసుకోవడం ద్వారా తప్పకుండా. అలాగే ఏ దైవారాధన విశేషంగా చేసుకోమంటారు? ప్రధానంగా ఇక్కడ కర్కాటకానికి చంద్రుడు, అమ్మ అంటే పార్వతీదేవి, అలాగే మనం ఎలాగ చెప్తాం బుధుడికి సంబంధించి. అలాగే ఇది సహజంగా వాళ్ళకి ద్వితీయ స్థానం, వాక్కు స్థానం, ధనస్థానం అవుతుంది. అందుకని రవి ఆరాధన ధనాన్ని, వాక్కుని, అంటే ఇప్పుడు ఇక్కడ మనం కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నాం, మన వాక్కుని అలా అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాం. దాన్ని మనం ఆరాధించే రవి వల్ల, సహజ వాక్కు కాబట్టి వీళ్ళకి, లగ్నం వాళ్ళకి రవి అనుకూలంగా ఉండడం వల్ల, రవిని ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల, రవిని ఆరాధించడం వల్ల, సూర్య నమస్కారం, ఇది మనకి మాఘమాసంలో కూడా ఉన్నాం కాబట్టి సూర్య ఆరాధన విశేష ఫలితాన్ని, అలాగే విష్ణుమూర్తి ఆరాధన, అటు శనేశ్వరుల వారిని ఇటు బుధుడిని కూడా మనం కంట్రోల్ చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా వివరించారు. వెజిటబుల్ థెరపీ రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధనలు చేసుకోవాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. సూర్యోస్మి.